దేశమంతటా ముఖ్యంగా పల్లెల్లో జరుపుకునే పండుగ శ్రీరామనవమి. ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. శ్రీరాము జన్మదినమే శ్రీరామనవమి అంటారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాల్లో హనుమాన్ దేవాలయాలు, శ్రీరాముని దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు, అదేవిధంగా నెల్లూరులో ఉండేటువంటి దేవాలయాల్లో నిన్నటి నుంచే ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి శ్రీరామ శబరి క్షేత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే భక్తులంతగా వేలాదిగా వచ్చి ఈ యొక్క శ్రీరాముని యొక్క సీతారాముల యొక్క శ్రీరాముని దర్శించుకొని పునీతులు అవుతున్నటువంటి వాతావరణం నెల్లూరులో ఉంది. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా ఇదే విధంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచే వచ్చి ఈ యొక్క దేవుని యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అయితే శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని శ్రీరామ మందిరాలు వేడుకగా ముస్తాబయ్యాయి. ప్రధానంగా శబరి శ్రీరామ క్షేత్రం మనం ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో కోదండరామస్వామి దేవాలయం, అదేవిధంగా హనుమాన్ దేవాలయం, అదేవిధంగా వైష్ణవ దేవాలయాలు అత్యంత వేడుకగా ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసి ఆ యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇటు రామ మందిరాలను ప్రత్యేకంగా చలవ పందిళ్ళు, శామయానాలు, విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణ వేడుకలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇటు ఆలయ కమిటీ నిర్వాహకులు సిద్ధం చేశారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకి అసౌకర్యాలు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నవమి వేడుకలను ఈ ఏడాది ఎంతో వేడుకగా నిర్వహించేందుకు కమిటీతో పాటు నిర్వాహకులు అందరూ కూడా పోయినసారి కంటే ఈసారి ఎంతో ఘనంగా ప్రజలు కూడా ఎక్కువగా వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ వచ్చేటటువంటి వారికి ఇటు మంచినీళ్ళు, మజ్జిగ, అటువంటి ప్రసాదాలతో కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇటు దర్గామెట్లో వెలిసి ఉన్నటువంటి శ్రీరామ క్షేత్రం కావచ్చు, సీతారామ కళ్యాణ మహోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ యొక్క నిర్వాహకులంతా కూడా ఈ యొక్క ప్రతిష్టనైతే ప్రజలకి తెలిసేలాగా ఇట్లా ప్రజలందరినీ కూడా దర్శనం చేసుకునేలా శ్రీరామ యొక్క ప్రతిష్ట తెలిసేలా కూడా ఇటు పూజారులు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరులో ఉన్నటువంటి తలపగిరి రంగనాథ స్వామి దేవాలయం కావచ్చు, అదేవిధంగా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పెంచలకోన, ఇట్లా అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క శ్రీరాముని ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క శ్రీరామ ఉత్సవాలు అత్యంత వైభవంగా నెల్లూరు జిల్లాలో పోయినసారి కంటే ఈసారి ఇంకా ఘనంగా జరిపేందుకు ఇట్లా అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తి ఏర్పాట్లు చేసి ప్రజలు స్వచ్ఛమైన భక్తి భావంతో ఈ యొక్క దర్శనం చేసుకునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ధర్మానికి ప్రతీకగా శ్రీరాముని కొలుస్తుంటారు కాబట్టి ఇటు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంతో పాటు ప్రజలందరూ ఇటు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నవారందరూ కూడా ఈ యొక్క శ్రీరామునికి నిన్నటి నుంచే వడపప్పు, పానకం వంటి ప్రసాదాలు స్వీకరిస్తూ ఇంటిళ్ళ పాది దేవాలయాలకు వెళ్ళే శ్రీరాముని, సీతారాముల యొక్క ఆలయాలతో పాటు హనుమాన్ దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.